హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో ఈరోజు మీకు వినిపిస్తున్న కథ అమ్మ చీర కంపు. రచన శ్రీమతి తెలికిచెర్ల విజయలక్ష్మి. ఈ కథ శార్వాణి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన కథ. మరి ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను తెలికిచెర్ల విజయలక్ష్మి గారి అమ్మ చీర కంపు కథ. బొజ్జ నిండా బువ్వ తిన్న రంగడు తల్లి చీరకు చెయ్యి మూతి తుడుచుకుంటూ చి నీ చీర పేడకంపు అంటూ దూరంగా జరిగాడు. అలా అంటున్న కొడుకు బుగ్గలు ముద్దులాడుతూ, నువ్వు డబ్బున్న మహారాజుల ఇంట్లో పుట్టవలసినోడివి, ఈ పేడ పిసుక్కునే పేదరాలింట్లో పుట్టావరా అంది మురిపెంగా ఆ తల్లి. అమ్మా, నువ్వెప్పుడు పేడకంపు వస్తావెందుకు అంటూ అమాయకంగా ప్రశ్నించాడు 6 ఏళ్ల రంగడు తల్లిని. కొడుకు మాటలకు నవ్వుతూ పక్కన కూర్చోబెట్టుకుని, మనం బువ్వ తినాలంటే డబ్బులు కావాలి, మన దగ్గర డబ్బులు లేవు, అందుకే పేడ పిసికి పిడకలు ఎరువులు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాము. రేపు సంతకెళ్ళి నీలం సబ్బు తెచ్చి చీరని శుభ్రంగా ఉతుక్కుంటాను, అప్పుడు నా చీర మంచి వాసన వస్తుంది అంటూ కొడుకుని మంచి మాటలతో బుజ్జగించింది తవిటమ్మ. ప్రతిరోజు తన చీరకి సబ్బు రాసి బండకేసి బాది ఉతుక్కుని ఎండలో ఆరబెట్టుకునేది. అయినా పేడవాసన పోని చీరని మడత పెట్టుకుంటూ నిట్టూర్చేదా తల్లి. ఎకరం మెట్ట పొలం సాగు చేసుకుంటూ 4 ఆవులు మేకల మందని పెంచుకునే తవిటమ్మకు 3 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. కొడుకు కావాలని కలలు కన్న భర్త కొడుకు కడుపులో ఉన్నప్పుడే విషజ్వరంతో చనిపోయాడు. అప్పట్నుంచి ఇంటా బయట తానే అయ్యి పిల్లలకు ఏ లోటు రాకుండా పెంచుతోంది. ఆవు పాలు అమ్ముకుంటూ మేక పెంటికలు ఆవు పేడ జమ చేసేది. ఆ వ్యర్థాలను మట్టిలో కలిపి ఎండపెట్టి ఎరువుగా తయారు చేసి ఊర్లో కావలసిన వాళ్ళకిచ్చి 4 డబ్బులు సంపాదించేది తమిటమ్మ. కొడుకు తన బట్టల నుంచి వచ్చే దుర్వాసనకు దూరంగా ఉండడంతో తన బట్టలను వీలైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించేది. పగలంతా దూరంగా ఉన్న రాత్రి అయ్యేసరికి తల్లి పక్కన చేరిన కొడుకు నీ చీర వాసన నచ్చటం లేదు అని మారం చేస్తుంటే ఉన్నంతలో చీరలను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించేది. అయినా తవిటమ్మ బట్టలు పేడవాసన పోయేవి కాదు. ప్రతి క్లాస్ ఫస్ట్ మార్కులతో ఉత్తీర్ణుడయ్యే కొడుకుని అపురూపంగా చూసుకునేది. ఆడపిల్లలకు చదువు ఎలాగూ అప్పడం లేదు, పోని వీడైనా బాగా చదువుకుని మంచి ఉద్యోగస్తుడవ్వాలని కోరుకునేది. తల్లి కోరికను నిజం చెయ్యాలనే తపనతో పగలు రాత్రి కష్టపడి చదువుకునేవాడు రంగడు. అమ్మా, నాకు మంచి ఉద్యోగం వచ్చాక నీ చేత ఈ కంపు పనులు చెయ్యనివ్వను, నీకు బోలెడన్ని కొత్త చీరలు కొంటాను, మా టీచరమ్మ వేసుకుంటుంది, అలాంటి మంచి సెంటు నీ చీరలకు రాస్తాను, అప్పుడు నువ్వస్సలు పేడకంపు కొట్టవు అంటున్న కొడుకు మాటలకు మురిసిపోయేదా తల్లి. తల్లి కోరుకున్నట్టే రంగడు చదువు పూర్తయింది. రంగడు ఉద్యోగం కోసం చెయ్యని ప్రయత్నం లేదు, ఎక్కని గుమ్మం లేదు. ఏళ్లు గడుస్తున్నాయి, ఉద్యోగం వచ్చే సూచనలు కనిపించటం లేదు. తోటి విద్యార్థులంతా పట్టణాలకు చేరుకుని ఉద్యోగస్తులయ్యారు. వారు పల్లెకు వచ్చినప్పుడు సంతోషంగా వారి ఉద్యోగ వివరాలు చెబుతుంటే అసలు తను సంపాదన పరుడు కాగలడా అనే అనుమాన బీజం పడింది. తన చదువు దేనికి పనికిరాదేమోనని దిగులు మొదలైంది రంగడిలో. అమ్మా, ఆడిని కూర్చోబెట్టి ఎన్నాళ్ళు మేపుతావు, పొలం పనులకు పంపించు అనే పెద్ద కూతురు మాటలు వినిపించినట్టు ఊరుకునేది తవిటమ్మ. అత్తమ్మా, నీ కొడుకు ఖాళీగా ఉన్నాడు కదా, పోయి సారా దుకాణంలో కూర్చోమని చెప్పు, సారా కొట్టు సాంబయ్యకు రంగడి లాంటి బుద్ధిమంతుడు పనికి కావాలట, ఎంతో కొంత పైకమిస్తాడులే అంటూ ఎగతాళిగా హాస్యమాడే అల్లుడి మాటలకు నవ్వి ఊరుకునేది రంగడి తల్లి. కొడుకు ఎవ్వరితో కలవకుండా ఉండేవాడు. ఒంటరిగా మంచంపై పడుకుని మీదకు చూస్తూ మౌనంగా కాలం గడుపుతుంటే భయం వేసేదా తల్లికి. కొడుకు వదనంలో బాధ ఒకవైపు, నీ కొడుక్కింకా ఉద్యోగం రాలేదా అనే ఊళ్ళో వాళ్ల పలకరింపులు మరోవైపు బాధిస్తున్నాయి ఆమెకు. తన వంతు ప్రయత్నంగా ఊళ్ళో పలుకుబడి ఉన్న వాళ్ళందరినీ కొడుక్కు ఏదైనా ఉద్యోగం వేయించమని అభ్యర్థించేది. తవిటమ్మ వద్ద రోజూ పాలు పోయించుకునే ఓ పెద్దాయన, తవిటమ్మ, నీ కొడుకుని రేపొద్దున్న నాతో పాటు వ్యాన్లో పంపించు, నా మేనల్లుడు ఉద్యోగం వేయించుతాను అన్నాడు. అనగానే ఆ మాటను కొడుక్కి చెప్పింది. తల్లి మాట విని రంగడు ఉత్సాహంగా సర్టిఫికెట్లు పట్టుకుని టౌన్కు వెళ్ళినవాడు వారం పోయాక సంతోషంతో తల్లి వద్దకొచ్చాడు. కొడుకు నోటి వెంట ఏం వినవలసి వస్తుందోనని భయంతో కొడుకును చూస్తూ, రంగా, ఉద్యోగం దొరికిందిరా అంటూ అడిగింది. ఉద్యోగం దొరికిందమ్మా, నీ రుణం తీర్చుకునే అవకాశం దొరికిందమ్మా అంటున్న కొడుకుని అపురూపంగా చూస్తూ, నాకు తెలుసు నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు దొరుకుతుందని, ఇంతకీ ఉద్యోగంలో ఏం చేస్తావురా రంగా
అంటూ తల్లి మురిపెంగా కొడుకును ప్రశ్నించింది. అమ్మా, ఉద్యోగం బాగుంది, 20,000 జీతం, నాకుండడానికి ఇల్లు ఇచ్చారే, ఒక పూట తిండి కూడా వాళ్లే పెడతారంట అంటున్న కొడుకుని కంటి నిండా చూసుకుంటూ, అయితే నా కొడుకు దొరబాబులా సూటు బూటు వేసుకుని ఉద్యోగంకి వెళతాడా అంది తవిటమ్మ ముచ్చటపడుతూ. అక్కడ సూటు బూటు వెయ్యకూడదు, వాళ్ళు డ్రెస్ ఇస్తారు, అదే వేసుకోవాలి. అమ్మా, ఒక సంగతి చెప్పనా, అక్కడ నేను చిన్నప్పటి నుంచి అసహ్యించుకునే నీ చీర వాసన వస్తూ నువ్వు అక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది అంటూ తల్లి ఒళ్ళో తలపెట్టుకున్న కొడుకుని అనుమానంగా చూస్తూ, నువ్వు చేసేది ఏం ఉద్యోగంరా అంటూ అడిగింది తవిటమ్మ. కొత్తగా పెట్టిన ఎరువుల ఫ్యాక్టరీలో నాది మేనేజర్ ఉద్యోగం అమ్మా. అక్కడ పశువుల వ్యర్థాలతో ఎరువులు తయారు చేస్తారు. చిన్నప్పటి నుంచి నువ్వు చేసే పనిని చూస్తూ నీ వెంటే ఉండే నేను అక్కడ పనికి త్వరగా అలవాటు పడ్డాను. ఎరువుల దగ్గరగా కూర్చుని రాళ్లవి లేకుండా ఎండిన వ్యర్థాన్ని పొడిగా తయారు చేయించి పనివాళ్లచే ప్యాక్ చేయించే పని నాది. నేను పని మీద ధ్యాస పెట్టి జాగ్రత్తగా చేస్తున్నానని 6 నెలల్లో జీతం పెంచుతానని మా ఓనర్ అన్నారు. ఆకలేస్తోంది, నీ చేత్తో అన్నం తినిపించమ్మా అంటూ తన చీరని గట్టిగా పట్టుకున్న కొడుకు చెయ్యి మీద నిస్సహాయంగా చెయ్యి వేసింది తవిటమ్మ. చిన్నతనంలో మేకపెంటికలు చేతితో పొడి చేయడం చూసిన కొడుకు ఆ కంపు చేతికి ఉండిపోయిందని అలిగి తన చేత్తో అన్నం తినను అంటూ ఏడ్చిన రోజులు గుర్తొస్తుంటే కంటిలోని నీరు జారి కొడుకు మీద పడుతుంటే తన బాధ కొడుక్కి అర్థమవుతుందేమోననే భయంతో కన్నీటిని అదిమి పడుతూ కొడుకు తల మీద జాలిగా చెయ్యి వేసి, దేవుడా, చిన్నతనం నుంచి ఈ ఎరువుల వాసనను అసహ్యించుకునే నా కొడుకుని ఈ ఎరువుల మధ్యనే బతకమని శాసించావా అంటూ నిట్టూర్చింది తమిటమ్మ. అది చూశారు కదండి, భగవంతుడు ఎప్పుడు ఏది ఎలా రాస్తాడో మనం చెప్పలేం. చిన్నతనం నుంచి పేడకంపుని అసహ్యించుకుని అమ్మ చీర పేడకంపు కొడుతుంది అని బాధపడిన ఆ కొడుక్కి తిరిగి అదే కంపు కొట్టే ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరకడం దైవ నిర్ణయం కాదా? మరి ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయం తప్పకుండా తెలియచేస్తారు కదూ. మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.